చిన్నారా వాళ్ళ తోట దగ్గరికి అయితే వస్తాము అండ్ ముందర వచ్చి పాల సముద్రంలో ఎలా ఉంది అది పబ్బలేగుందా ఫ్రెండ్స్. ఇక్కడైతే నాటుదాం మొక్కలు. చిన్న పాము చూసారు ఎలాగుంది ఇక్కడ. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు ఉదయాన్నే నేను చిన్నారావు కలిసి ఇంకా తోటకైతే వెళ్తున్నాము. టైం వచ్చి చూడండి 6:53 అయితే అవుతుందన్నమాట. చిన్నారావు అయితే ఇక్కడ ఉన్నాడు. ఆ చిన్నారావు వాళ్ళ తోట నుంచి అలా మేమైతే మా తోటకైతే వెళ్తున్నాము. చాలా రోజులు అయింది. ఎన్ని రోజులు అవుతుంది అన్న వెళ్ళి? అవుతుంది రాజు. ఎన్ని వారాలన్నా? 2 వారాలు. 2 వారాలా? నేను కూడా చాలా రోజులు అయింది. ఆ మొక్కలు నాటిన తర్వాత ఇంకా వెళ్ళలేదు అటుకాసి. ఈ తోటకైతే నేను వెళ్ళాను, కానీ ఇక్కడైతే వెళ్ళలేదన్న. ఊర్లో కూడా మొక్కలు నాటుతుండే వెళ్ళలేదు రాజు. 2 వారాలు అవుతుంది. అవును, ఇది మన లక్ష్మణ్ వాళ్ళది కదా? లక్ష్మణ్ వాళ్ళదే. ఇవి వచ్చి రాగులు, తర్వాత మంచి బొబ్బర్లు అవన్నీ కూడా నాటుతున్నారు. ఇక్కడ కొన్ని టమాటా మొక్కలు కూడా నాటున్నారు కదా. ఇవి గంటెలా కొర్రలా? కొర్రలు, పెద్ద మొక్కలు కొర్రలు అవా? ఈ మిడతని మీరు ఏమంటారండి కామెంట్ చేయండి. ఎక్కువగా ఇవి మా పంట పొలాల్లోకి వచ్చి వాళ్తుంటాయి అన్నమాట, తినేస్తుంటాయి ఒకసారి కదా అన్న. ఇంకా పంట వచ్చినప్పుడు ఇవి జొన్నలు రాజు. ఇవి పెద్ద జొన్నలు కదా అన్న? మేము మనం కాకి జొన్న అని అంటాం. కాకి జొన్న అంటాం. ఇక్కడ చూడండి, పెద్దగా తెల్లగా జుత్తులాగా వస్తుంటుంది అనమాట. కొంత అంటే కొన్ని ప్రాంతాల్లో వీటిని ఎన్ని జొన్నలు అని కూడా అంటారు కదన్నా. ఇదిగో ఈ కిందనైతే లక్ష్మణ వాళ్ళ పొలాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇదిగో మాడు జూమ్ చేసి చూపిస్తారు, కోతులు వచ్చినాయినట్టు. ఇక్కడ చూడండి, ఆ నారింజ చెట్టు అయితే ఉంది, మంచి కాయలు అయితే వచ్చినాయి ఇక్కడ. మరిన్ని పెద్దవి లేవు, చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంతకు ముందు బాగానే ఎదుగుతుండే రాజు, ఇప్పుడు అలాగే చిన్న చిన్నవి కాస్తున్నాయి. ఇక్కడ నుంచి చూడండి వీళ్ళ పొలాలు అయితే కిందకి ఎలా కనిపిస్తుంటాయి. పెద్ద పొలాలే. ఇక్కడ మనం ఏమంట చేస్తామన్నా, ఇక్కడ మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో ఒక వీడియో అయితే వచ్చింది. పొయ్యి అయితే మొత్తం ఇలా తయారైపోయింది చూడండి. ఆ రాళ్ళు అయితే ఇంకా అలానే ఉన్నాయి. ఇవి ఇక్కడ కేఎఫ్సీనా మనం తయారు చేసింది కదా. కేఎఫ్సీ ఆ వంటకం అయితే తయారు చేసాం అనమాట. ఆ పొయ్యి అయితే అలానే ఉంది. ఇక్కడ కూర్చొని సాయంత్రం పూట ఇలా వీడియో అయితే తీసాం. వెనకాల చూస్తున్నారు కదా ఎలా ఉందో. సూర్యుడు అయితే పైనుండి వస్తున్నాడు, మంచిగా ఉంది. ఇక్కడ చూడండి మొగల పువ్వు చెట్టు అయితే ఇక్కడ నాటుతున్నారు. నీళ్ళు కూడా ఇక్కడ నుంచి వస్తున్నాయి కదనా? ఇక్కడ పడుతుంది రాజు. ఈ పొలాలు అన్నిటికీ ఇక్కడ నుంచే నీళ్ళు అయితే కిందకి ఊరుతూ కిందకి వెళ్తుంది అనమాట. ఈ మొగల పువ్వు చెట్టు అయితే ఒక పక్క అయితే చనిపోయింది, ఇంకో పక్క అయితే ఇంకా బ్రతికి ఉంది. మొగల పువ్వులు వస్తుండారనా? ఏమో రాజు, పోయిన సంవత్సరం అయితే వచ్చింది కానీ ఈ సంవత్సరం కనిపించలేదు. కనిపించట్లేదా? కనిపించలేదు. వచ్చి ఉండలేమో కానీ చూద్దాం అటు పదటి నుంచి. లేదన్నా రాలేదు. చూడండి కాపు మొక్కలకి అయితే ఈ విధంగా లక్ష్మణ్ వాళ్ళు ఇవి ఇలా బెంచ్ కట్టింగ్ అయితే కొట్టున్నారు. బెంచ్ కట్టింగ్ అంటే మామూలు రౌండ్గా గొప్ప వేసారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది ఫాస్ట్గా ఎదుగుద్ది, మంచి బలం అయితే వస్తుంది అనమాట. మొదలకి ఏ విధంగా మట్టి అయితే తీసారు. కాలు ఉన్నప్పుడు మా మొక్కలు కూడా ఇలాగ చేయాలన్నా, లేకుంటే మొక్కలన్నీ కూడా పాడైపోతాయి. చూడండి ఇక్కడ నుంచి ఊరుతున్న వాటర్ అయితే ఎంత వస్తుంది ఇక్కడ. ఒకసారి జూమ్ చేసి చూపించరా. ఆ చిన్న దగ్గర నుంచే వస్తుందన్నమాట వాటర్ అంతా కూడా, చాలా ఎక్కువగా వస్తుంది. ఫ్రెండ్స్ చిన్నారా వాళ్ళ తోట దగ్గరికి అయితే వస్తాము. కొత్తగానే వేసినారు కదా మొక్కలన్నీ కూడా. కొత్తగా వేసాం రాజు. ఇది పాతది అయితే అవతల పక్క ఉంది. అక్కడక్కడ మొక్కలు అయితే ఇంకా కాపు అయితే వస్తున్నాయి చూడండి. ఈ చెట్టు దగ్గర అయితే ఇలా అక్కడక్కడ కొన్ని పడుతున్నాయి. ఉంటుందని ఒక ఎకరం దగ్గరికి. ఇది ఎకరం రాజు. ఇది ఎకరం ఉంటుందా? ఎకరం ఉందట్టు. మరి ఇక్కడే కొన్ని రకాల మొక్కలు అయితే నాటినాడు. జీర్గ మొక్కలు, కమల మొక్కలు, ఇంకేటన్నవి నారింజ ఇంకేవో నాటున్నాడు. ఇంకా పనస మొక్కలు అవన్నీ కూడా నాటుతున్నాడు రాజు. ఇక్కడెక్కడ బెడ్ ఉండిందేమో. ఇది కాఫీ మొక్కలు వేసి అది పైన ఉంది. పైన ఉందా? పైన ఉంది. అక్కడ ఉందా? జీక మొక్కలు ఇక్కడ నాటేస్తున్నాను చూడండి. ఇదిగో జిలుగ మొక్క అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడైతే చాలా ఎక్కువగా వచ్చినాయి చూడండి. దగ్గర నారపోసం రాజు. నారపోసున్నావా? సరే, నేను ఏదో ఒక రోజు దొంగతనం చేసి తీసుకెళ్తాను. ఇది ఇక్కడ చూడండి, ఇది కూడా పెద్దది ఉంది. పెద్ద మొక్క బాగా దగ్గర నాటున్నావన్నవి. అంటే ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఎదిగాయంటే ఈ చెట్టుది ఆ చెట్టుది మొదలు 2 కలుస్తాయి. ఇంకా ఇలా లైన్గా దగ్గర వేస్తున్నాను రాజు. ఇదేంటి ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది,
ఇలాగే చూడు వర్షేగా జీరగ మొక్కలు అయితే నాటుతున్నాడు, ఏదో కంచి వేసినట్టుగా అనమాట. కంచేసినట్టు కనిపించాలనేసి అలాగ నాటేది మరి రేట్ చేస్తావు. బాగుందన్న. అదే మొక్క నాకు అది సంచేసినావు. కమలా మొక్క. కమల మొక్క. మేకలు ఏం మామూలుగా ఇలా రావట్లేదు కదా తోట లోపలికి. తినేసే రాజు, తిన్న తర్వాత అలాగా సంచేసాను. సూపర్. అయితే ఇదేటి ఇక్కడ ఈ చెట్టు ఏం చేస్తే నరికేసావు? అది రాజు మిరియాల చెట్టు ఉండింది, మిరియాలు ఉన్నది నరికేసాను. అదే అక్కడ పురుగులు ఎక్కువ ఉండేవి. చూడ పురుగులు ఎక్కువ ఉండడం వలన మిరియాల చెట్టు ఎక్కేదంటే నరికేసాడు. ఎందుకని అలా ఉండాల్సింది కదా. ఆ చెట్లు ఎక్కువ ఉండేవి రాజు, భయపడి నరికేసాను. అలా మన కంచిపిడి అనేసి అంటే అవే పెద్ద పెద్దవి, అవి కూడా చిన్నవిటి, ఈ సైజు ఉండేవి. ఈ తోటలో వస్తే పైకి చూడను, భయం వేస్తుంది. ఎక్కడ పురుగులు కనిపిస్తాయి, ఎక్కడ పురుగులు కనిపిస్తాయి అనేసి. ఈ రోజుల్లో మనకు ఎక్కువగా పురుగులు అయితే కనిపిస్తుంటాయి కదా. అవును రాజు. ఇది మన చిన్నారావు కాఫీ తోట అయితే ఇలా ఉందన్నమాట. అల్లా పై వరకు ఉన్నాయి మొక్కలు అయితే చాలా మంచిగా వస్తున్నాయి చూడండి. కొత్తగా వేస్తుంది రాజు ఇది. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇది కాఫీకి రావడానికి? వస్తుందండి, ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది కదా, ఇంకా కాపు అయితే వస్తుంది. అక్కడ లైట్గా వస్తుంది. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇంకా కాపు అయితే చాలా మంచిగా వస్తుంది. ఇది బాగుందన్న, పర్లేదు. గొప్పేయలేదు రాజు, గొప్పేస్తే ఖాళీ ఉంటే ఇద్దరు అయిపోయేమో. మీ వదిన నేనే గొప్పేయడానికి ఒకే పని అయితే చేయవచ్చు, కానీ మాకు ఆవులు మేకలు ఉన్నాయి, వాటికి వెళ్ళాలి, మళ్ళీ ఉదయం పని చేయాలి, మళ్ళీ తోటకి రావాలి, అవన్నీ కష్టం అయిపోతుంది. ఈ పనులన్నీ చేయాలంటే కష్టం. ఇంకా అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటావు. ఉదయం అప్పుడే చెయ్యాలి రాజు, మళ్ళీ మధ్యాహ్నం అయితే మళ్ళీ 10 గంటల దగ్గరలో అంబలి తినేస్తే మళ్ళీ పశువులకి వెళ్ళాలి. మనకు జీవనాధారం అంటే కాపీ కదన్న, మనకు కాపీ మిరియాలు. ఏవైనా పంటలు పండిస్తే మామూలు మనకు ఈ రాజ్మా కానీ తర్వాత మనకు పప్పు దినుసులు లాంటివి పండిస్తుంటాం, అవే మాకు జీవనాధారం అనమాట. వాటి మీదే ఎక్కువగా మేము ఆధారపడి బ్రతుకుతుంటాము. సరేనా, మేము మా తోటకి వెళ్ళి వస్తాం అలాగా. సరే రాజు. చిన్నారావు కూడా ఇలాగ వస్తుంటే సరేనా నీ తోట నుండి అలాగ వెళ్తాననేసి నేను కూడా వచ్చాను. అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి అంటే మొక్కలు ఉన్నవి వీడించేసి అలాగ వెళ్తాను రాజు. అవును, అక్కడ కంటిన్యూగా వస్తే ఒక 2 వారాలు వస్తే ఇది క్లియర్ అయిపోద్ది. మనకి కలుపు మొక్కలు చిన్నగా ఉంటే పర్లేదన్న, ఇవి కొద్దిగా చచ్చిపోతాయి, కానీ మనకు ఏవైనా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నవే తీసేయాలి. ఏకంగా తీసేవైతే తీయవచ్చు. చిన్నారావు తోట శుభ్రం చేసే అంటే మామూలుగా ఉండదు అనమాట. ఏదైనా పడేసుకుంటే ఇంకా పరిగెట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోవచ్చు, అలా శుభ్రం చేసి ఉంటాడు. అలా చేసి ఉంటేనే ఇంతవరకు అంటే తక్కువ ఉంది. అవును, ఎదగలేదు. చిన్నది ఏదైనా పడినా వెతికి తీసుకోవచ్చు, అలా చేస్తుంటాడు. కానీ మళ్ళీ కలుపు మొక్కలు వచ్చాయి. పదండి ఫ్రెండ్స్, ఇంకా మా తోటకి అయితే వెళ్దాం. అలాగే వెళ్ళేసి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, అవి నాటేసరికి ఇంకా ఊరికైతే వెళ్దాము. పదండి. ఇక్కడ చూడండి, ఈ మిరియాల మొక్కలు అయితే ఏ విధంగా ఎక్కున్నాయో. ఈ చెట్లకు అయితే మంచిగా ఎక్కిస్తున్నాయి. ఇవి గాలి చేయడం వలన కొన్ని మొక్కలు అయితే ఇంకా పడిపోతుంటాయి. ఈ చెట్టు కూడాను, తర్వాత నుంచి ఈ తోటలో ఉన్న అన్ని చెట్లకు అయితే ఈ విధంగా ఎక్కించున్నారు. కాపలు అయితే రాలేదు అనుకుంటుంది. కాపలు రాలేదు కదా, చాలా తక్కువ. ఎందుకని అంటే ఇక్కడ ఎక్కువగా నీడ ఉండడం వలన అలాగ వస్తుంది అనమాట. ఇక్కడ పల్సగా ఉండాలి, ఎండ కూడా తగులుతుండాలన్నమాట కిందకి, అప్పుడే ఇవి మంచి కాపుగా అయితే వస్తాయి. ఇదైతే కొత్తగా ఇంకా మామూలు అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇదంతా కూడా శుభ్రం చేస్తున్నారు. ఇందులో మళ్ళీ కాపీ మొక్కలు అయితే నాటుతారు, ఇలా చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే గణేష్ వాళ్ళది, తర్వాత మాదనమాట. ఫ్రెండ్స్, మా తోటలోని కొన్ని మొక్కలు అయితే ఒకే దగ్గర గుబురుగా నాటున్నాయన్నమాట. అవన్నీ కూడా తీసి మొక్కలు లేని చోట అయితే నాటుదాము. ఇక్కడైతే కొన్ని మొక్కలు అయితే తీసి చూడండి, ఇదిగో ఇలా అయితే ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువగా ఎదిగాయి. ఇవి ఎలా ఎదిగాయి అంటే పక్షులు ఉంటాయి కదా, తర్వాత అడవి జంతువులు అవన్నీ కూడాను ఆ వేరే తోట దగ్గర నుంచి ఆ యొక్క గింజలు తినిన తర్వాత తీసుకొచ్చి చెట్ల పైన అలా నిద్రిస్తూ లేకపోతే తిరుగుతూ తిని కిందకి పడిచినవి అనమాట. ఆ విధంగా పడిచినవి ఇలాగైతే నాటుతున్నాయి. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి చూడండి, ఇదిగో ఇలా మొక్కలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఒకే చోట ఎదిగితే ఇంకా ఎక్కువ విధైపోతాయి. ఇలా మొక్కలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా తీసి వేరే చోట తీసుకెళ్ళి నాటుదాము. ఒకే దగ్గర ఉన్నవి కూడా ఒక్కొక్కసారి మేమైతే తీసి పారేస్తుంటాం. అలా పారడం కంటే ఇలా తీసి తోటలో నాటితే కొద్దిగా బాగుంటాయి కదా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసి ఒక దగ్గర నాటామంటే ఇంకా అవన్నీ కూడా నతుక్కుంటాయి, మంచిగా వస్తాయి అన్నమాట. నాటుతాయి. కొన్ని అయితే చనిపోతాయని అంటారు, కానీ చనిపోవు. ఈ కాఫీ మొక్కలు కానీ మనకు సిల్వర్ మొక్కలు కానీ ఇవన్నీ కూడా బాగానే వస్తాయి. ఇవన్నీ కూడా తీసుకెళ్ళేసి ఎక్కడెక్కడైతే మొక్కలు అవసరం ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి నాటుదాము ఈరోజు. ఇక్కడ చాలా ఎక్కువగా నాటున్నాయి. ఇక్కడ రండి ఒకసారి పైన చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇదిగో
మనం నార పోస్తే ఎలాగ వస్తాయో అలాగ వచ్చున్నాయి ఇవన్నీ కూడా కాపు మొక్కలు ఇవి. ఫ్రెండ్స్ అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా తీసేసుకొని చూడండి. ఇన్ని మొక్కలు అయితే తీసాము. ఇవైతే ఇప్పుడు తీసుకెళ్ళేసి ఎక్కడైతే మొక్కలు లేవో అక్కడైతే నాటుదాం. ఇవి చాలా ఎక్కువ తీసుకున్న దగ్గరికి ఒక 100 మొక్కల పైన ఉంటాయి అనుకుంటా. ఇవి ఇన్ని మొక్కలు అయితే తీసేసుకున్నాము. నేను ఇంకా వేరే తోట దగ్గరికి వెళ్ళి మొక్కలు అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ మన తోట దగ్గర ఉన్నాయనేసి తర్వాత గుర్తుకొచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇవన్నీ తీసుకున్నాం. ఇప్పుడైతే తీసుకెళ్ళేసి మొక్కలన్నీ కూడా నాటుదాము. ఆ కింద నుంచి కొన్ని చోట్ల అయితే లేవు. ఆ కింద నుంచి చూస్తున్నారు కదా, అక్కడి నుంచి పట్టింది ఇలా పైకి అనమాట. ఫ్రెండ్స్ ఇందాక చిన్నారావు అయితే పురుగు అని చెప్పాడు కదా, అలాంటి పురుగు ఇక్కడైతే ఒకటి ఉంది. మేమైతే చూసాం, రండి మీకు చూపిస్తాను. చాలా భయంకరంగా చాలా పెద్దదైతుంది ఇక్కడ. ఒకసారి రారా చూపించు. చూడండి ఇది ఎంత పెద్దది ఉందో. అబ్బా పురుగు గెంతేసిందిరా. అవును, అంత పొగరెందుకు నీకు? చూడండి ఇదిగో. ఈ పురుగునైతే మేము కన్స్పిడ్ అనేసి అంటాము. మన వాళ్ళైతే చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు, బొంత పురుగు అనేసి అంటారంట. రే జాని కరిలక్ష్మి రండిరా. రే మీకు ఆహారం దొరికింది, రండి. జాని ఇదిగో ఇదిగో రా రా. జాని కూడా వస్తున్నాడు. తినరా, తిను, మాంసపు ముక్క అది. కరిలక్ష్మి రా 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 రా. ఇదిగో ఇది రా కరిలక్ష్మి, ఇదిగో ఇది. దానికి అర్థమైనట్టుంది, ఇంక రావట్లేదు, అది వెళ్ళిపోతుంది కరిలక్ష్మి. ఈ పురుగులు అయితే ఉంటాయి కదా, ఒక్కొక్కసారి చెట్ల కొమ్మలు ఉంటాయి. అలాంటప్పుడు మేము అనుకోకుండా చూడకుండా అయితే పట్టేస్తుంటాము. ఇలా పురుగు ఉందంటే ఇలా పట్టేసామంటే ఇలాంటి దబ్బి దగ్గర కూడాను ఈ రోములు అయితే గుచ్చుతాయి అనమాట. ఆ గుచ్చిన తర్వాత కూడాను మనకు ముళ్ళు గుచ్చితే ఏ విధంగా నొప్పి మంట ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. చాలా ఎక్కువగా మంట అయితే పెడుతుంటుంది. ఇది చూడండి అలా తిరుక్కొని వస్తుంది. దీన్ని అయితే చంపకూడదు, ఇంకా విడిచిపెట్టేద్దాం. దూరంగా వెళ్ళి బ్రతుకున్నాను పద. ఫ్రెండ్స్ ఇక్కడైతే నాటుదాం మొక్కలు. చిన్నగా గొయ్యి అయితే తవ్వాను నేను. ఇలాంటి మొక్కలన్నీ కూడా తీసాం కదా, ఇవన్నీ కూడా ఇక్కడ నాటేద్దాం. ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు నాటాలి. అలాగున్నాయని అంటే మరి మొత్తం అన్నీ కూడా పాడైపోతాయి, వేస్ట్ చేసేస్తాం మనం. జాని కూడా చూడండి సాక్క కూర్చొని ఇక్కడ కూర్చొని వెళ్ళరా. రే మొక్కలు నాటేలు, రే జాని మొక్కలు నాటెళ్ళరా. ఫ్రెండ్స్ మొక్కలు అయితే ఇలానే నాటేస్తున్నాము, నేను మా తమ్ముడు కలిసి. ఖాళీగా ఉంటే కొద్దిగా ఈ మొక్కలకి కొద్దిగా పెద్దగా గొయ్యలు కొట్టేసి అయితే నాటాల్సింది, కానీ ఖాళీ అయితే ఉండట్లేదు. ఈ వీడియోస్కి తర్వాత నేను అటు తిరగడానికి అయిపోతుంది నాకు. సో అందుకని చెప్పేసి ఇలా నాటుతున్నాము. ఇవి బ్రతుకున్నాయంటే మనకు వేసాలు ఉంటుంది కదా, వేసా అప్పుడు వీటికి బెంచ్ కట్టింగ్ అనేసి కొడతాం అనమాట. ఏసీ వరకు నుంచి ఆసీ వరకు మొక్కకి ఆ గేప్ ఇస్తూ మీటర్ వెడల్పు ఇలాగనమాట, ఈ పైనుంచి కిందకి. అప్పుడు బ్రతుకున్నాయంటే ఇంకా మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా సూపర్గా వస్తాయి అన్నమాట. అలానే మొక్కలన్నీ కూడా పైకి అయితే ఇలా నాటుకొని తీసుకెళ్దాము. చాలా చోట్ల అయితే నాటాలి, కొన్ని చోట్ల అయితే మొక్కలు అయితే అస్సలు లేవన్నమాట. అలాంటి దగ్గర అన్నీ కూడా ఈ మొక్కలు అయితే తీసుకెళ్ళి నాటుదాం రండి. ఈ మొక్కలన్నీ నాటిన తర్వాత ఇంటికైతే బయలుదేరి వెళ్దాము. ప్రతిగా ఒక మొక్క తీసుకురా తమ్ముడు. సరే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే కందిరీగల పుట్టు అనమాట. ఇందులో పురుగులు అయితే ఉంటాయి, లోపల అరలుగా ఉంటాయి అన్నమాట. అక్కడ ఉండే పురుగుల్ని మేమైతే వంట చేసుకొని తింటాం, బాగుంటాయి, కాల్చుకొని కూడా తింటాం అనమాట. ఇది మా తోట దగ్గర అయితే ఉంది. ఇది మొక్కలు నాటుతున్నప్పుడు మా తమ్ముడు అయితే చూసాడు, చెట్టు పైన ఉందన్నయ్య అది చూడడానికి. చూసారు కదా, కొన్ని అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఇదైతే ఇంకా అంటే పెంచుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెద్దది చేస్తుంది తర్వాత, అలాగనమాట. చూసారు కదా కలర్గా ఎలా కలుపుకొని ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మొక్కలు నాటేసాము, మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. టైం వచ్చి 9 గంటలు అయితే అవుతుందన్నమాట. ఈ టైంలో మేము మొక్కలన్నీ కూడా తీసినవన్నీ నాటేసాము. ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా బ్రష్ కూడా చేయలేదు. బ్రష్ చేసిన తర్వాత తినేసి ఇంకా ఏదైనా పని ఉంటే పని అయితే చేసుకోవాలి. చూసారు కదా మా తోటకు వచ్చే దారి ఏ విధంగా ఉందో. ఇక్కడ దారి అయితే మరీ అంత మంచిగా అయితే ఉండదు, మనం దారి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా కష్టంగానే ఉంటుంది. పదండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. చూసారు కదా మా కాపు తోటలు అన్నీ కూడాను ఇలా ఉంటాయి. కాపీ పళ్ళు అయితే ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి, మంచిగా వచ్చినాయి ఇక్కడ కాపు తోట దగ్గర.
ఇదంతా కూడాను మా బాబాయ్ వాళ్ళదనమాట. ఈ తోట అంతా చల్లగా ఉంది, తోట మధ్యన వర్షాలు పడుతున్నాయి. దానివలన ఇదిగో మా తమ్ముడు అయితే ఇంకా కర్ర పట్టుకున్నాడు, ఒకటి కర్ర పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ కనిపించడు, మొక్కలు ఉన్నాయి కదా, అదనమాట. పదండి ఇంకా ఊరికి అయితే వెళ్ళిపోదాము. తినేసి ఇంకేదైనా పని ఉంటే పని అయితే చేసుకుందాము. వాళ్ళ ఇంటికి కర్రలు లేవంట, కర్రలు అయితే ఒకటి తీసుకున్నాడు ఆ తోట దగ్గరికి. ఆ కర్ర అయితే పట్టుకొని ఇంకా ఈ ఘాట్ అయితే దిగుతున్నాడు. ఒక్కొక్కసారి ఇలాంటి దగ్గర అడవి పందులు, తర్వాతనే మంచి ఎలుగుబంట్లు వచ్చి నివాసం కూడా చేస్తుంటాయి. గత సంవత్సరం గణేష్ వాళ్ళ దగ్గర అవతల పక్క తోట ఉంది, ఆ తోట దగ్గర అనమాట. అడవి పంది వచ్చిందిరా పడుకొని ఉండిందట. వాళ్ళ కాపీ పళ్ళు కోస్తున్నప్పుడు ఆ అడవి పంది లెగ్చిందిరా పరిగెడుతుందట. ఇది ఏటి పరిగెడుతుందా అని చూస్తే అడవి పంది. అలా అనమాట. మన టైం బాగున్నప్పుడు ఇలాంటి జంతువులు అవన్నీ కూడా వచ్చి నివాసం అయితే చేస్తుంటాయి. ఏరా కష్టంగా ఉందా? కష్టంగా ఉందని కాఫీ మొక్కల నుంచి తీసుకెళ్తున్నాం కదా, అందుకనే నేను అక్కడ నుంచి కర్రలు అయితే తీసుకురాను రా, ఈ కొండకు వస్తే. ఎటు ఎటు వెళ్తున్నా అడ్డేస్తున్నాయి మొక్కలు. చాలా కష్టంగా ఉంటుంది అక్కడ నుంచి ఇలాంటి పొడవాటి కర్రలు అయితే తీసుకురావడానికి ఇంటికి. చిన్న పాము చూసారు ఎలాగుంది, ఇక్కడ ఎండ కాస్తుంది కదా, అలా బయటకు వచ్చింది, అది పరిగెట్టేసింది అది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి నేనైతే అన్నం అయితే తింటున్నాను. ఇదో ఒకసారిగా ఇంత వేసుకున్నాను అనమాట. బఠానీన తర్వాత టమాటా అయితే పెట్టి చేస్తున్నారు. ఈరోజు మా వదిన వాళ్ళ దగ్గర అయితే తింటున్నాను. నిర్మల వాళ్ళంతా కూడాను ఎస్కోట్లో ఉన్నారు కదా, మా అమ్మ వాళ్ళే మంచి లేరు, మా వదిన మంచి ఆ వడ్డించింది రాత్రి నాన్స్ అనింది అనమాట. ఇక్కడైతే తింటున్నాను ఈరోజు మా చిన్న వదిన వాళ్ళ దగ్గర. మా అమ్మ వాళ్ళే మంచి ఈరోజు 1వ తారీఖు కాబట్టి పెన్షన్ అయితే ఇస్తారు, అక్కడైతే వెళ్ళింది మా అమ్మ, ఇంట్లో లేదనమాట. ఇక్కడ వడ్డించినాను రాత్రి నాన్స్ అంటే ఇక్కడైతే ఈరోజు తింటున్నాను. తినేసిన తర్వాత ఈరోజు ఏదైనా పని ఉంటే పని చేసుకోవాలి, లేదంటే వీడియోస్ అయితే కొన్ని తీసుకుని ఉన్నాయి, అవి అయితే ఎడిటింగ్ చేయాలి. బాగుంది, కారం కారంగా. సరే, వేరే ప్లాన్స్ అయితే లేవు కాబట్టి ఈరోజు తినేసిన తర్వాత వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ అయితే ఎడిట్ చేసుకొని కూర్చోవాలి ఈరోజు అంతా కూడాను. ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఊర్లో నుండి వీడియో అయితే ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా అదిగో మా వాళ్ళందరూ కూడా ఈరోజు సోమవారం కాబట్టి సంతకు అయితే వెళ్ళిపోయారు. మాకైతే ఆవులు ఇచ్చారనమాట. ఈ రోజుకి ఆవులకి వెళ్ళేసి రాని అన్నారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు ఆవులకి అయితే వెళ్తున్నాను. వెనకాల మా ఊరు అయితే ఉంటుంది అక్కడ, అది. సో ఇది ఏ కొండల్లో తీసుకెళ్తారో తెలియదు కానీ మా వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆవులు అయితే అంతగా లేవు, మేకలే ఉన్నాయి. కొన్ని ఆవులు వచ్చి అడవిలోనే విడిచిపెడుతున్నారు అనమాట. చిన్నారావు అయితే వెనకాల ఉన్నాడు, అక్కడ వాళ్ళ మేకలు అయితే ఉన్నాయన్నమాట. శివార్న వెనకాల. ఇప్పుడైతే ఇంకా కొండపైకి అయితే వెళ్దాము. అక్కడ నుంచి లొకేషన్స్ ఎలాగ ఉన్నాయి మీకైతే చూపిస్తాను. ఈరోజు అయితే మంచిగా ఎండ అయితే కాస్తుందన్నమాట. వెనకాల మీరు చూస్తుండొచ్చు, దంచి కొడుతుంది. ఇంకా అక్కడక్కడ మబ్బులు కమ్మేసినా సరే ఇంకా ఈ ఎండ అనేది ఇంకా చాలా గట్టిగా ఉక్కపోతుంటారు కదా, అలా ఉందన్నమాట. కింద నుంచి వేడి వర్షాలు పడి ఎండ కాస్తుంది, అందుకని చెప్పేసి ఉక్కపోతా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా బావ అయితే ఇంకో పనసకాయ అయితే పట్టుకున్నాడు. ఇక్కడ వచ్చి చిన్నారావు అయితే ఇంకో పనసకాయ అయితే పట్టుకున్నాడు అనమాట. ఇదే ఈరోజు మాకు ఫుడ్ అనమాట, మధ్యాహ్నానికి తీసుకెళ్ళి మధ్యాహ్నం ఆకలి తీర్చుకోవడానికి. మధ్యాహ్నం చేసిన తర్వాత అది కాల్చుకొని తింటాము. చాలా వీడియోస్లో అయితే మీకు చూపించాము, పనసపళ్ళు ఏ విధంగా కాల్చుకొని తింటాం, అదే పనసకాయలు ఏ విధంగా మేము కాల్చుకొని తింటాం ఏంటనేది. ఎక్కడికైనా ఈరోజు ఆవులు ఎక్కడ తీసుకెళ్తాం? అక్కడ ఇరుకురాళ్ళు అనేసి ఉన్నాయి కదా, దానికి అవతల పక్క తీసుకెళ్తామంట ఈరోజు ఆవులు అయితే. ఫ్రెండ్స్ మా ఆవులు అయితే తీసుకెళ్తున్నాము ఈ ముందర అనమాట. అక్కడ తీసుకెళ్ళేసి విడిచిపెట్టి ఇంకా కూర్చుంటాము. ఆ వెనకాల కొండలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా మంచిగా అక్కడక్కడ ఎండ పడుతుండడం వలన చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా. వెనకాల కొండలు మాత్రం ఇంకా సూపర్. ఎప్పుడు చూపించినా సరే ఇక్కడ నుండి చూపిస్తుంటాం మీకు, చూస్తున్నారుగా చాలా బాగున్నాయి. పెద్ద కొండలు ఉంటాయి ఇవన్నీ కూడాను. ఇది ఈ కిందకనమాట మన డ్రోన్ అయితే ఫస్ట్ టైం పడిపోయింది కదా, అదనమాట. ఈ కొండ కిందకి వెళ్ళాము, అక్కడ నుండి తీసుకొని కొండ నుంచి ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చాము పైకి. వెనకాల ఈ కొండలు చూడండి, చూడ్డానికి అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ మా ఆవులు వచ్చి ఇక్కడ నుంచి అయితే ఎక్కించేసాము. ఇలా తింటూ ముందుకైతే వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి మేకలు అయితే ఉన్నాయి, ఇక్కడ ఇలా తింటూ ముందుకైతే వెళ్తే మేమైతే ఇలా ముందుకెళ్ళేసి అల్ల పైన అయితే ఉంటాం. ఇంకా అక్కడ ఉంటాం. ఈ ఆవులను కూడా తింటూ అలా వస్తాయి ముందుకి.
ముందుకెళ్ళి కాపలు కాస్తుండాలి మళ్ళీ, లేదంటే అటు కాసి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి ఇవి. ఫ్రెండ్స్ ఇక్కడ పనస్తనాలు అయితే తీస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వెనకాల మీరు చూస్తుండొచ్చు, కనిపిస్తుందా? చూస్తున్నారు కదా, ఆ చాపరాయిలు అంతా కూడా ఇంకా తడిసిపోయాయి అనమాట. ఇక్కడ నుంచి చూడండి పొగ మంచు కూడా ఒక వైపు నుంచి కమ్ముకొని వస్తుంది. ఫ్రెండ్స్ చుట్టూరా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, పెద్దగానే పడుతుంది. మేము చిన్నగా వచ్చి తగ్గిపోద్దాం అనుకున్నాము, కానీ తగ్గలేదు. ఈ పనస్తనాలు అయితే సగం వరకు తీసాము, ఇంకా సగం అయితే ఉన్నాయి ఇవి. మా మేకలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఒక దగ్గర గుమ్ముకూడిపోయి చూడండి. మరికొన్ని అయితే అది అక్కడ ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి మీకు, ఇక్కడ ఉన్నాయి ఇవి. మేము చిన్నగా వచ్చి వర్షం తగ్గిపోద్ది అనుకున్నాం, తగ్గట్లేదు. ఆ కింద నుంచి పొగ మంచు అయితే పైకి వస్తుంది చాలా ఎక్కువగా. ఇది ఇక్కడ మావులు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేవి. సరే నేను గొడుగు పడతాను, బతనాలు తీసే అయితే. ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చిన పనసకాయ అయితే మొత్తం అంతా కూడా కాల్సిన ఇప్పుడైతే తింటున్నాం చూడండి. ఇదనమాట మా వాళ్ళందరూ కూడా ఇంకా తింటూ ఉన్నారు. చిన్నారావు అయితే ఇక్కడ చూడండి. ఎన్ని తిన్నావన్న ఇప్పటికి చెప్పవి? 3. అదే మనం తిన్నాం చూడండి, జోలసిప్ ఛాలెంజ్. దానికంటే డబల్ ఉన్న మిరపకాయలు కూడా తినేస్తున్నాడు మా బావ అయితే. ఇదనమాట, ఈ విధంగా అయితే తీసి మొత్తం అంతా కాల్చాము. వర్షం అయితే వచ్చి తగ్గింది. చుట్టూరా చూడండి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. ఇదిగో ఆవులు కూడా ఇక్కడికి వస్తాయి, ఇదిగో ఇది తింటున్నాయి. చుట్టూరు చూడండి ఇంకా పొగ మంచు అయితే అలా కమ్మేసింది మాది. ఇదిగో ఇలాగైతే ఉంది. ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అయితే అవుతుంది. ఈ టైంలో మేము ఇవి తింటున్నాం అనమాట, పనస్తనాలు కాల్స్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇంకా ఏదో ఒకసారి చూపించి నువ్వు ఎలా చేసి తింటున్నావు. ఇదిగో ఉల్లిపాయ, తర్వాత మంచి పనస గింజ, పనస్తున్నాం, ఒక మిరపకాయ, అలా చేసి తింటే దానికి ఇక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు తింటాడు చూడండి మనోడు. అదే మామూలుగా ఉండదు, మేము కూడా నల్ల చేసుకొని తింటాము. 4వ వ్యక్తి అయితే ఏడయ్యారు అక్కడ చూడండి, చిన్నారావు వాళ్ళ నాన్నగారు అనమాట. చూడు అది కింద ఎవరు వచ్చారు, మేకలంతా కూడా ఇక్కడ తింటున్నాం కదా, ఇక్కడికి వస్తాయి అనమాట. ఇవైతే తినేసిన తర్వాత ఇంకా సాయంత్రం చేసి మా ఆవులు అయితే తీసుకెళ్ళిపోతాం. ఇంకా చిన్నారావనా తగిలిందా బా? వర్షం వస్తుంది, తాగిద్దాం నీళ్ళు వెళ్ళేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు సాయంత్రం 4 గంటలు అయితే అవుతుంది. ఇప్పుడు మా ఆవులన్నీ కూడాను తీసుకెళ్ళిపోతున్నాం ఊరికి. ఇదిగో ఇలా అనమాట, ముందుగా అయితే వెళ్తున్నాయి. కొన్ని ఆవులు చల్ల పై వరకు అయితే ఉన్నాయి, అక్కడ కనిపిస్తుండొచ్చు మీకు. ఇవన్నీ కూడా కింద రోడ్డు ఉంది కదా, దారి పట్టిస్తే ఇంకా తిన్నగా వెళ్ళిపోతాయి. ఓ డ్యూడ్యూ దా. చిన్నారావు అయితే వెనకాల ఉండి తీసుకొస్తున్నాడు ఇది ఇక్కడ నుంచి. మా బావ కింద రోడ్డు నుంచి ఉన్నాడు అనమాట. మేకలన్నీ కూడా దిగిపోయి కింద నుంచి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి అలా కింద నుంచి వస్తున్నాడు. ఈ ఆవులన్నీ కూడా ఇంకా తోలుకొని ఊరికైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ మా ఆవులు అయితే వస్తాయి అనమాట, దారికి అయితే దించాము. చూడండి ముందర పొగ మంచు అయితే ఎలా ఉందో. ఆ ముందర పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి కానీ కనిపించట్లేదు, మొత్తం అంతా కూడా కమ్మేసింది అనమాట. ఇది సాయంత్రం అవి వస్తే ఇలా పొగ మంచు అయితే వచ్చి కమ్మేసింది. మేము ముగ్గురమే ఈరోజు. రదిగో ఆవులకి చంపేస్తున్నాయి అక్కడ, దిగ చూడండి ఇలా కొట్టుకుంటున్నాయి అవి. ఇది ఏయా సో ఇదన్నమాట. ఇదిగో ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసేవి. దిగ ఎలాగ అవుతున్నాయి చూడండి. రోడ్డు కదా, ఇంకా వీటికి ఆనందం వేరు. ఇంకా చిన్న రపండి అయిపోతుంది అక్కడ. అది అడియాం అలా కొట్టానా లేకండి దగ్గర. అమ్మో ఆ బండి వాడి మీద పడిపోవాల్సింది. చాలా దారుణం అన్నమాట ఇది. పొగ మంచు అయితే లైట్గా తీసింది. ఇప్పుడు చూడండి ఆ కొండలు అయితే ఇంకా అలా కనిపిస్తున్నాయి, శిఖరాగ్ర భాగాలు అవి. ఈ కొండలు కూడా అలానే ఉన్నాయి, ఇవి చాలా మంచిగా ఉన్నాయి ఇవి. ఈ వెనకాల పొగ మంచు అయితే ఇంకా అలా లేస్తుంది, చూస్తుండొచ్చు. ఇలాగైతే ఉంది. ఈ ఆవులు తీసుకెళ్ళడానికి ఇంకా పావుతొక 5 ఇలాగ అవుతుంది అనమాట. చాలా దూరం తీసుకొచ్చాం, 3-4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కొన్ని మేఘాలు అయితే కింద దిగిపోయి ఉండేవి. ఇక్కడ చూడండి ముందర వచ్చి పాల సముద్రంలో ఎలా ఉంది అది. పబ్బలేగుందబ్బా. మీరు మార్నింగ్ చూసినప్పుడైతే ఈ వ్యూ అయితే కనిపించకపోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి. అక్కడక్కడ నుంచి పొగ మంచు అయితే ఇంకా అలా కమ్ముకొని ఉంది. ఇటంతా కూడా ఇది చూడండి, చాలా బాగుంది ఇది. ఈ కొండలంతా కూడా ఇంకా చూస్తుంటే ఇంకా మైమర్చిపోవచ్చు అలా ఉంది.
ఆకాశం, ఆ మేఘాలు, ఆ కొండలు అవన్నీ కూడా నాకు ఏదైనా కలిసిపోయినట్టుగానే కదా వెనకాల చూస్తుంటే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఇప్పుడైతే ఆవులన్నీ కూడా తీసుకెళ్ళి ఇంటికి కట్టేయాలి. కట్టేసిన తర్వాత ఇంకా ప్రెసప్ అవ్వాలన్నమాట. ఇంకా వెంటనే భోజనం అవన్నీ కూడా ఉంటాయి. తినేసి ఇంకా మన పని మనం చేసుకోవడం ఇంకా. సో ఉంటా మరి, బాయ్ బాయ్.